అంటారు. అయితే అందులో పెద్ద శిష్యుడు అన్నాడు, నాయనా నిజమేరా మనం అనుకున్నదంతా నిజమే. కానీ ఇది చనిపోయింది పాపం. దీని సంసారం ఎంత బాధపడుతుందో, పిల్లలు ఎంత బాధపడుతున్నారో అని చెప్పేసి అన్నాడు. అయితే ఇంకొకడు అంటాడు, ఇది పెద్ద పులైనా వేరైనా ఏదైనా సరే ఇది క్రూర మృగం. ఈ క్రూర మృగాన్ని మనం మీద జాలిపడ్డాం అనుకోండి, అది మంచిని గ్రహించదు కనుక క్రూర మృగాన్ని పైన మనం జాలిపడకూడదు. కాబట్టి మనం వెళ్ళిపోదాం, మన దారిని మనం వెళ్ళిపోదాం, మనం పొలాలు తీసుకుని ఆశ్రమానికి పోదాం అన్నారు. అందులో పెద్ద శిష్యుడు అన్నాడు, నాయన కంగారు పడకండి, గురువుగారు ఏం చెప్పారు, పరోపకారం ఇదం పుణ్యం అన్నారు కదా. కాబట్టి మన గురువుగారు నాకు మృత సంజీవ మంత్రాన్ని చెప్పారు. ఆ మంత్రాన్ని ప్రయోగించి పెద్ద పుల్ని బ్రతికిస్తాను. మనకు అపకారం ఏం చేయదు. ఆ ఉపకారం చేసిన వాడికి అపకారం ఏదైనా చేస్తుందా? కాబట్టి నేను బ్రతికిస్తాను, మీరేం బాధపడకండి అన్నాడు. వాళ్ళు అన్నారు, ఏమయ్యా నువ్వు చేసే పని ఏమిటంటే ఒక నికృష్టమైనటువంటి పెద్ద పులుకు చేస్తున్నావు. అది మామూలు లేడో లేకపోతే గొర్రో బర్రో అయితే అంత ప్రమాదం తీసుకురాదు. కానీ అది క్రూర మృగము బ్రతికిన తర్వాత మన అందరినీ చేస్తుందయ్యా, ఆ పని చేయకన్నారు ఉన్నవాళ్ళు. అలాగే ఏముండదురా తమ్ముడు, కంగారు పడకండి. మన గురువుగారు ఏమన్నారు, ధర్మకార్యంలో మంచి కార్యాల్లో పాల్గొంటే అపజయం కలగదని చెప్పారు కదా. కాబట్టి నమ్మండి, గురువుగారి మాట నమ్మాలి కదా, మీరు అంత కంగారు పడవలసిన పని లేదన్నాడు ఆయన. అయితే ఒక పని చేయి, నీ పన్ను చేసుకో, మేము చెట్లు ఎక్కేస్తామని వాళ్ళు చెట్లు ఎక్కేశారు. అప్పుడు పెద్ద శిష్యుడు గారు ఏం చేశారంటే గురువుగారిని తలంచుకొని ఈ మృత సంజీవ మంత్రాన్ని మంత్రగించి ఆ విభూది ఆ పెద్ద పులి మీద వేశారు. వేసిన వెంటనే అది గాండ్రమ లేచింది. లేచి అటు ఇటు చూస్తుందనమాట. ఎవరు కనపడలేదు, ఈయన కనపడ్డాడు. ఓహో, నరమాంస భక్షణం, మంచి భోజనం అనుకుని ఆ బ్రతికించిన వాడిని చంపేసి తినేసింది. ఇది క్రూరుల యొక్క, క్రూర మృగముల యొక్క లక్షణం. కాబట్టి మనం అన్నదానం, వస్త్రదానం ఇటువంటి మంచి పనులు మనం చేస్తున్నామంటే అవి తీసుకున్న వాళ్ళు కూడా మంచి వాళ్ళు అయితేనే మనకి మంచి మార్గము, మంచి ఫలితం వస్తుంది. కానీ మనం పెట్టినటువంటి భోజనాలు, అన్నాలు, పానీయాలు, వస్త్రాలు తీసుకున్న వాళ్ళు రకరకాల చెడ్డ పనులు చేస్తే అందులో సగభాగం మనకు వస్తుంది. కాబట్టి ఈ బుద్ధ భగవానుడు ఈ విధంగా చేశారు. ఆ శిష్యుడు వలన ఇబ్బంది జరిగింది. తీరా ఆశ్రమానికి అందరూ వెళ్ళారు. ఏమైంది అంటే ఇలా పెద్ద పులిని బ్రతికించాడు కాబట్టి అది అతన్నే తినేసింది. కాబట్టి క్రూరులకి ఉపకారం చేయకూడదు, వాళ్ళకి ఏ ప్రాణం పోయినా కానీ ప్రాణదానం కూడా చేయకూడదనే